या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు నెల పూర్తిగా, బుధుడు నెల పూర్తిగా, కుజుడు నెల పూర్తిగా, రవి 14 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి రవి సంక్రమణం చెంది తృతీయ స్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో మొత్తం 4 గ్రహాలు, రాహువు, బుధుడు, కుజుడు, రవి. ఇందులో మనకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వితీయ స్థానంలో రాహువు కానీ, ద్వితీయ స్థానంలో కుజుడు కానీ, ద్వితీయ స్థానంలో సూర్యుడు 14 రోజులు కానీ మనకి అనుకూలమైన ఫలితములు రావు. ధనానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, పడేటువంటి. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మనకి స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా దూరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ నేత్రం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇకపోతే ఇక ఇతరులు సహాయం చేయడం అంటారా, అది వేరే విషయంగా ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపించదండి ఈ ద్వితీయంలో ఈ రాహువు, కుజ, రవి వలన. కానీ బుధుడు మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలే నెల రోజులు ఇస్తాడు. వీరు ఏవైతే కుటుంబ విషయంలో మనకి ఇబ్బందులు చేస్తున్నారో దానికి భిన్నమైన ఫలితాలు, కుటుంబం కాస్త ఆహ్లాదకరంగా ఉండటానికి, కాస్త డబ్బులు రావడానికి, కాస్త మాట పంచితనానికి, కాస్త కంటి జబ్బులు ఉన్న వారికి అంత ఎక్కువ ఆ 3 గ్రహాలు కలిసి బాధ పెడుతుంటే ఈయన ఒక్కరు ఆ కంటి నుంచి బాధ నుంచి కొంచెం విముక్తి కలిగించడానికి బుధుడు యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక్కడ 4 గ్రహాలలోనూ. ఇకపోతే తృతీయ స్థానం దగ్గరికి వస్తే శని పూర్తిగా నెలంతా ఉంటారు. అలాగే శుక్రుడు 25 రోజులు ఉంటారు. అలాగే రవి 31 రోజులు, అంటే రవి 16 రోజులు మాత్రం 17 రోజులు మాత్రం 3వ స్థానంలో ఉంటారు. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కానీ, శుక్రుడు 25 రోజులు ఉండి తర్వాత సంక్రమణం చెంది చతుర్థంలోకి వస్తున్నాడు. అయితే ఇక్కడ శుక్రుడు మీకు తృతీయంలో కానీ చతుర్థంలో కానీ 2 చోట్ల యోగకారకుడే. రవి ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి 17 రోజులు కూడా మనకి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. అందరు సహాయ సహకారాల ద్వారా మనం వృత్తిలో, వ్యాపారంలో ఎవరు ఎక్కడ ఉంటారో వారి వారి వృత్తుల్లో, వారి వారి విషయాల్లో వాళ్ళు చాలా అందరి సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు. శని భగవానుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ. ఇక్కడ శుక్రుడు 2 స్థానాలలో మీకు అనుకూలమైన ఫలితం ఉన్న కారణంగా సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు కల్పిస్తూ ఉంటాడు ఈ విధంగా. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయం కాదు, మనకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. కొంచెం అనారోగ్యాలు పొడచూపే అవకాశం ఉంటుంది, అప్పులు చేయవలసిన పని ఉంటుంది. అలాగే అప్పులు చేయవలసి ఉంటుంది, తీర్చలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మనం ఏది మాట్లాడినా కలహం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా 6వ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది. ఇక 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఎవరో ఆప్తులో, మిత్రులో, బంధువులో వారెవరికో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఆయుర్దాయం తీరిపోయేటట్టుగా ఉంది, లేకపోతే ఐసీయూలో ఉన్నారు, ఇలాంటి మాటలు వినవలసి వస్తుంది. ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు కూడా పొందవలసినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ 8వ స్థాన కేతు వల్ల జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి మకర రాశి వారికి జరుగుతున్నాయి. అంటే వీరికి 3 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా, 4 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయండి. ఎందుకంటే శని భగవానుడు పూర్తి అనుకూలుడు, తృతీయ స్థానంలో ఉన్నారు మీనంలో. అలాగే
శుక్రుడు 25 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. 4వ స్థానంలోకి వెళ్ళి 6 రోజులు అది కూడా మొత్తం పూర్తి నెల అంతా కూడా అనుకూలరే. అలాగే రవి ఒక 17 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. బుధుడు ద్వితీయ స్థానంలో పూర్తి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి 3 గ్రహాలు పూర్తిగాను, 4వ గ్రహం ఇంచుమించుగా పూర్తిగా, అది కూడా 25 రోజులు. కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణంగా మకర రాశి వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది అని చెప్పడంలో మనం ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఏదైనప్పటికీ ప్రతికూలంగా కొన్ని గ్రహాలు ఉంటాయి. కాబట్టి నవగ్రహాలని మీరు నిత్యము పూజించండి. ఇది మీకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. దీన్ని ప్రతినిత్యం చెప్పాల్సిన పని లేదండి. దీన్ని మీరు మిగతావి ఎన్నైనా చేసుకోండి, నవగ్రహాలు మాత్రం వదలకండి. ఓకే, దాంతోపాటుగా నవగ్రహాలు కూడా చేసుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు. ఆయన ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకంగా కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంటసేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది. అది అలాగే ఈశ్వరాభిషేకం 1.5 2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.